హలో గైస్, నా పేరు మహిధర్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. మన ఛానల్లో ఇలాంటి లేటెస్ట్ ట్రెండింగ్ ఇష్యూస్ అండ్ ఎన్నో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ గురించి డీటెయిల్డ్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సో వాటిని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అయితే ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఇప్పుడు టెన్షన్స్ అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి. రెండు న్యూక్లియర్ ఆర్మ్డ్ కంట్రీసే. సో దానివల్ల ఏంటంటే రెండు దేశాల మధ్య ఈ గొడవ అనేది పెరిగి పెద్దదైనట్టయితే ఇది చాలా పెద్ద ప్రాబ్లంగా మారే అవకాశం ఉంది, చాలా పెద్ద యుద్ధంగా మారే అవకాశం కూడా ఉందని అందరూ భయపడుతూ ఉన్నారు. అండ్ ఎస్పెషల్లీ పాకిస్తాన్ ఇంకా ఎక్కువగా భయపడుతుంది. ఎందుకంటే ఇండియా ఎనీ టైం పాకిస్తాన్ మీద అటాక్ చేసేలాగే కనబడుతుంది. ఇండియా ఎన్నో రకాల టెస్ట్లు, ఎన్నో రకాల డ్రిల్స్ చేస్తోంది. వాటన్నిటిని చూస్తూ ఉంటే పాకిస్తాన్కి వెన్నులో వణుకు పుట్టుకొస్తోంది. అండ్ ఇండియా ఇది మాత్రమే కాదు, ఇంకొక పని కూడా చేస్తోంది. అదేంటంటే బేసిక్గా ఇండియా అనేది చాలా అంటే చాలా రెస్పాన్సిబుల్ కంట్రీ. ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన దేశాలలో ఒకటి. వేరే దేశాల మధ్య జరిగే గొడవలకి ఇండియా మధ్యవర్తిగా ఉంటుందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఇండియా పొజిషన్ ఏంటో. సో అందుకని ఇండియా ఏం చేస్తోంది అంటే సుమారుగా 100కి పైగా పెద్ద దేశాలకి పాకిస్తాన్ ఏం చేసింది, పహల్గామ్లో ఏం జరిగింది, ఇప్పుడు ఇండియా ఎటువంటి చర్యలు తీసుకుంటే ఇండియాకి మంచి జరుగుతుంది, ఇలాంటి వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తోంది. పెరుగుతున్న ఉగ్రవాదం కోసం కంటిన్యూస్గా చెబుతూ వస్తోంది. పాకిస్తాన్ ఆ ఉగ్రవాదానికి ఎలా సపోర్ట్ చేస్తోందో కూడా క్లియర్ కట్గా వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తోంది. సో ఆ దేశాలు ఏవి కూడా రేపు పొద్దున్న ఇండియా ఏదైనా చేసినా కూడా ఇండియాని సపోర్ట్ చేస్తాయి, ఇండియాని తప్పుపట్టవు. అందుకని ఇండియన్ గవర్నమెంట్ మొత్తం అన్ని దేశాలకి కూడా వీటి గురించి చెబుతూ వస్తుంది. సో ఇండియా ఇంత ప్లానెడ్గా ముందుకు వెళ్ళడం కూడా పాకిస్తాన్కి భయం పుట్టిస్తోంది. అంటే ఇండియా ఏదో చేయబోతోంది, ఏదో అటాక్ అనేది వాళ్ళ మీదకి రాబోతోంది అని పాకిస్తాన్కి అర్థమవుతోంది. అందుకని వాళ్ళకి ఎప్పటి నుంచో ఫ్రెండ్గా ఉన్న చైనాతో చేతులు కలిపారు. అండ్ చైనాకి బేసిక్గా ఇండియాతో ఎప్పటి నుంచో గొడవలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఛాన్స్ దొరికింది కాబట్టి చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది. నేను బేసిక్గా నిన్న ఒక వీడియో చేసి చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది అని చెబితే కొంతమంది చైనా పాకిస్తాన్కి డైరెక్ట్గా సపోర్ట్ చేయదు అని అన్నారు. కానీ ఇక్కడ అది జరిగింది. చైనా పాకిస్తాన్కి ఇమీడియట్గా, అంటే ఇండియా ఎప్పుడైనా సరే పాకిస్తాన్ మీద అటాక్ చేసే అవకాశం ఉందన్న ఉద్దేశంతో యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ వాళ్ళ దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ PL-15 ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ యొక్క షిప్మెంట్ని డెలివర్ చేసేసింది. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కి ఆ షిప్మెంట్ అనేది కంప్లీట్గా రిసీవ్ అయిపోయింది. అండ్ రీసెంట్ న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ యొక్క JF-17 బ్లాక్ 3 ఫైటర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చైనా యొక్క PL-15 BVR బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ అటాచ్ అయి ఉన్నాయి, అంటే ఆర్మ్ చేయబడి ఉన్నాయి అన్నమాట. సో ఈ ఇమేజెస్ బయటకు వచ్చాయి. సో చైనా వాళ్ళు ఒక ఎక్స్ప్రెస్ డెలివరీ చేశారు పాకిస్తాన్కి. ఎందుకంటే వాళ్ళు ఏదైనా అటాక్ కనుక వాళ్ళ మీద జరిగినట్టయితే ఇమీడియట్గా రిటాలియేషన్ చేయడానికి సిద్ధంగా ఉండడం కోసం. అండ్ ఇంకొకటి యురేషియన్ టైమ్స్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ మిసైల్స్ని PIF వాళ్ళకి, అంటే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి డైరెక్ట్గా PLAAF నుంచి వచ్చింది. అంటే చైనా యొక్క పీపుల్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నుంచి డైరెక్ట్గా వచ్చింది. అంటే ఇంతకు ముందు అనుకున్న ఎక్స్పర్ట్ మోడల్ కాదు, PL-15E రాలేదు వాళ్ళకి. అది ఇంకా ప్రమాదకరమైంది. బట్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఇవ్వాలి కాబట్టి, ఎక్స్ప్రెస్ డెలివరీ చేయాలి కాబట్టి PL-15 మిసైల్స్ మాత్రమే ఇచ్చారు వాళ్ళకి. సో ఇప్పుడు పాకిస్తాన్కి ఇది ఒక రకంగా హెల్ప్ అనే చెప్పాలి, అండ్ ఒక స్ట్రాటజిక్ మూవ్ అని కూడా చెప్పాలి పాకిస్తాన్ అండ్ చైనా నుంచి. అయితే ఈ PL-15 మిసైల్స్ని ఎందుకు మనం పట్టించుకోవాలి, మన దగ్గర అంతకంటే పెద్ద పెద్ద మిసైల్సే ఉన్నాయి కదా అని మనం అనుకుంటూ ఉండొచ్చు. అఫ్ కోర్స్ అది కూడా రైటే, కానీ ఆ మిసైల్స్కి పోటీగానే ఈ మిసైల్స్ తీసుకొని వచ్చారు. మన దగ్గర రఫేల్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి కదా, వాటికి పోటీగానే వీటిని తీసుకొని వచ్చారు. ఆ రఫేల్ ఏంటంటే రకరకాల వెపన్స్ని ఆపరేట్ చేయగలదు. దాంట్లో మెటియోర్ ఉంటుంది, అది లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్. అలాగే మైకా ఉంటుంది, ఇది కూడా ఎయిర్ టు ఎయిర్ బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్ అన్నమాట. దీనికి ఆపోనెంట్గానే ఇప్పుడు వాళ్ళు ఆ PL-15 మిసైల్స్ని అయితే తీసుకొని వచ్చారు. అలాగే హ్యామర్ మిసైల్ ఉంది, అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే హైలీ యాజైల్ అండ్ మాన్యువరబుల్ మ్యూనిషన్ ఎక్స్టెండెడ్ రేంజ్. ఇది ఎయిర్ టు గ్రౌండ్ ప్రెసిషన్ గైడెడ్ వెపన్. ఇవి బేసిక్గా 250 నుంచి 1000 kg వేరియంట్స్ మధ్యలో ఉంటాయి. అలాగే స్కాల్ప్ అనే ఒక లాంగ్ రేంజ్ స్టాండ్ ఆఫ్ మిసైల్ ఉంది. AM-39 ఎగ్జోసెట్ యాంటీ షిప్ మిసైల్ ఉంది. లేజర్ గైడెడ్ బాంబ్స్ ఉన్నాయి. ఇంకా రకరకాల వెపన్స్ అయితే ఉన్నాయి మన దగ్గర. వాటన్నిటిని కూడా మనం రఫేల్ ఫైటర్ జెట్స్ని ఉపయోగించి మనం డిప్లాయ్ చేయొచ్చు.
అండ్ వాటికి పోటీగానే ఇప్పుడు ఈ మిజైల్స్ అయితే తీసుకొని వచ్చారు. అండ్ ఈ మిజైల్స్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఈ మిజైల్స్ని డెవలప్ చేసింది ఏబిఐసి అంటే ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా. ఇది ఒక స్టేట్ రన్ ఏరోస్పేస్ కంపెనీ. ఈ PL-15s అనేవి యాక్టివ్ రాడార్ గైడెడ్ అండ్ లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్. వీటి యొక్క డెవలప్మెంట్ అనేది 2011లో స్టార్ట్ అయ్యి 2012లో టెస్టింగ్స్ అయ్యాయి. అండ్ 2018 నాటికి ఇవి PLAAF సర్వీస్లోకి అయితే ఎంటర్ అయిపోయాయి. ఈ మిసైల్స్లో డ్యూయల్ పల్స్డ్ సాలిడ్ ప్రొపల్లెంట్ రాకెట్ సిస్టమ్ ఉంటుంది. అలాగే AESA అంటే యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ అరే రాడార్ ఉంటుంది. ఈ AESA రాడార్ అనేది 2-వే డేటా లింక్, అలాగే ప్రెసైజ్ టార్గెటింగ్, మిడ్ కోర్స్ కరెక్షన్స్ ఇలాంటి ఫీచర్స్ అన్నింటినీ కూడా కలిగి ఉంటుందన్నమాట. సో ఏదైనా ఒక టార్గెట్ని ఎయిమ్ చేస్తూ ఇది వెళ్ళినట్టయితే చాలా పర్ఫెక్ట్గా టార్గెట్ని కొడుతుంది. అండ్ మధ్యలో ఏమైనా కరెక్షన్స్ చెప్పినట్టయితే దానికి తగ్గట్టుగా మారుతుంది. సో దానివల్ల ఇది ఒక హైలీ వెర్సైటైల్ వెపన్. ఇది యాక్చువల్గా ఈ PL-15 మిజైల్స్ అనేవి 200 నుంచి 300 కిలోమీటర్స్ రేంజ్ వరకు పనిచేయగలుగుతాయి. అంటే 200 నుంచి 300 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఆబ్జెక్ట్ని కూడా పేల్చగలుగుతాయి. ఇవి మాక్ 5 స్పీడ్లో ట్రావెల్ చేస్తాయి. మాక్ అంటే శబ్దం యొక్క వేగం, అంటే స్పీడ్ ఆఫ్ సౌండ్ అనమాట. బేసిక్గా టెంపరేచర్ 20 degrees ఉన్నప్పుడు ఎయిర్లో స్పీడ్ ఆఫ్ సౌండ్ ఎంత ఉంటుందో తెలుసా? ఒక గంటకి 1235 కిలోమీటర్ల వేగం ఉంటుందన్నమాట. లేదంటే 2.92 సెకండ్లకు 1 కిలోమీటర్ వేగం ట్రావెల్ చేస్తుందన్నమాట. సో 1235 × 5 అది కూడా 20 degrees టెంపరేచర్ అయితే. బట్ ఇండియా, పాకిస్తాన్, చైనా ఈ ప్రాంతాల్లో టెంపరేచర్స్ కొంచెం వేరే ఉంటాయి కాబట్టి ఈ స్పీడ్ కొంచెం అటు ఇటుగా 5000 నుంచి 6000 కిలోమీటర్స్ మధ్యలో అయితే ఉంటుంది. సో అదైతే కన్ఫర్మ్. సో అంత భారీ స్పీడ్తో ఇవైతే ట్రావెల్ చేస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా. అండ్ ఈ PL-15 మిసైల్స్ అనేవి చైనా యొక్క చెంగ్డు J-20 అండ్ J-10C అండ్ షియాంగ్ J-16 ఈ ఫైటర్ జెట్స్తో ఎక్కువగా అసోసియేట్ అయి ఉంటాయి. అండ్ బేసిక్గా డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెబుతుంది ఏంటంటే ఈ వెపన్ బేసిక్గా దేనికి కౌంటర్గా తయారు చేయబడిందంటే US యొక్క AIM-120D ఆమ్రామ్కి ఆపోనెంట్గా తయారు చేయబడింది. అలాగే యూరోపియన్ MBDA మెటియార్కి ఆపోనెంట్గా తయారు చేయబడింది. దీంట్లో అయితే ర్యామ్జెట్ ప్రొపల్షన్ ఉంది అండ్ లార్జ్ లెవెల్ నో ఎస్కేప్ జోన్ కూడా ఉంది. సో మెటియార్ అనేది ఈ PL-15Eతో ఆల్మోస్ట్ ఈక్వల్ అన్నమాట. బట్ PL-15 అనే దాంతో కంపేర్ చేస్తే మాత్రం మెటియార్లో లాంగర్ రేంజ్ ఉంటుంది. PL-15 నార్మల్ వాటిలో అంత ఎక్కువ లాంగర్ రేంజ్ అయితే ఉండదు. సో వన్స్ డెవలప్ చేసిన తర్వాత చైనా వీటిని ఇమీడియట్గా వేరే కంట్రీస్ కూడా అమ్మడం మొదలుపెట్టింది. అండ్ పాకిస్తానే వాళ్ళ ఫస్ట్ ఎక్స్పోర్ట్ కస్టమర్. వాళ్ళకి ఫస్ట్ PL-15Eని పంపించింది JF-17 బ్యాచ్ 3లో భాగంగా. అండ్ ఇప్పుడు వాళ్ళకి PL-15 మిసైల్స్ని అయితే పంపించింది ఇండియా మీదకి కౌంటర్ అటాక్ అయితే ఇవ్వడం కోసం. సో ఈ లాంగ్ రేంజ్ క్యాపబిలిటీస్ని కలిగి ఉన్న మిసైల్స్ వాళ్ళ దగ్గర చేరడం అనేది ఇండియాకి కొంతవరకు థ్రెట్. అంటే మన వాళ్ళు ఏదైనా అటాక్ చేసినప్పుడు వాళ్ళు తిరిగి కౌంటర్ అటాక్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. దీని కారణంగా ఇండియన్ గవర్నమెంట్ అయితే ఇప్పటికే చాలా పెద్ద స్థాయిలో మిసైల్స్ని అయితే టెస్ట్ చేసింది. ఇండియన్ నేవీ ద్వారా కావచ్చు, లేదంటే లాంగ్ రేంజ్ ప్రెసిషన్ అఫెన్సివ్ స్ట్రైక్స్ అన్నింటినీ కూడా చేయగలిగే విధంగానే మొత్తం అన్నింటినీ కూడా సిద్ధం చేసి పెట్టి ఉంచుకుంది. సో లెట్స్ సీ, చూద్దాం మరి ఇంకా ఇండియన్ గవర్నమెంట్ ఫర్దర్గా ఏం చేస్తుందో. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ హార్ష్ రెస్పాన్స్ ఉంటుంది అని చాలా గట్టిగా చెప్పారు కదా. సో దానికి తగ్గట్టుగా ఏదైనా జరగచ్చని మొత్తం అందరూ అనుకుంటున్నారు. ఈవెన్ పాకిస్తాన్ కూడా అందుకే అనుకొని భయపడి ఇమీడియట్గా ఈ డీల్లో భాగంగా వాటన్నిటిని కూడా ఎక్స్ప్రెస్ డెలివరీ అయితే తీసుకుంది. సో లెట్స్ సీ గైస్, చూద్దాం. యుద్ధం అయితే వచ్చే పరిస్థితులే కనబడుతున్నాయి. బట్ అది ఎంతవరకు ముందుకెళ్తుంది ఏంటి అనేది ఇంకా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట. బట్ ఏదైనా నేను ఆల్రెడీ చెప్పాను కదా, చైనా అనేది ఎప్పుడైనా సరే ఒక కింగ్ కోబ్రా లాంటిది, పాముకు పాలు పోసి పెంచినట్టే దాన్ని గనక మనం నమ్మినట్టయితే. సో అందుకని కొంతమంది ఏంటంటే ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్గా తీసుకొని చైనాతో మనం డీల్స్లోకి వెళ్దాం, మన ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ని పెంచుకుందాం, ఇలాగ చాలా రకాలుగా మాట్లాడారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోని కూడా చైనా మనకి ఫ్రెండ్ కాదు, అది ఎప్పుడూ మనకి శత్రువే. అయినా దానికి తోడు రష్యా, అమెరికా మన సైడ్ ఉంటే చైనా మన సైడ్ ఎందుకు ఉంటుంది చెప్పండి? చైనా డెఫినెట్గా మనకు ఆపోజిట్ సైడ్లోనే ఉంటుంది. అలాగే పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం కోసం ఇప్పుడు ఈ మిసైల్స్ని అయితే పంపించింది. వాడి బుద్ధి ఎప్పటికీ మారదు. సో దాట్స్ ఇట్ గైస్, ఇది ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్. ప్రస్తుతానికైతే ఇది అప్డేట్. అండ్ ఇండియా డెఫినెట్గా దీనికి ఏదో ఒక రిటర్న్ కౌంటర్ ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఖచ్చితంగా దీనికి ఆన్సర్ అయితే ఉంటుంది. అదేంటి అనేది ఇంకా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో.
వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టా వీటన్నిటిలోని కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరస్ మైత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాబా మీట్ నెక్స్ట్ వీడియో. బై బై. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.